హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, మనం నిన్న నల్లపెట్ట పిల్లల్ని అయితే దింపాం కదండి, అవి ఇక్కడే ఉన్నాయి. వాటిని నిన్న ఒక ట్రైల్ అయితే తీసాను. అది అప్పటి నుంచి కూడా కింద పెట్టలేదు. మనం పిల్లల్ని దింపిన 5 రోజుల వరకు కూడా కింద నేలను అయితే తగలకుండా గోగులో సంచి మీద అయితే పెడతాం. సో నిన్న సాయంత్రం అయితే దింపాం కదా, టైం అయితే కుదరక అప్పటి నుంచి వీటిని అయితే ఆ ట్రైలో ఉంచేసాను. ఇప్పుడైతే మన ఈ షెడ్ ఉంది కదా, చిన్న షెడ్ చూడండి ఎలా తయారైపోయిందో. అంటే పెద్ద కోళ్ళని పుంజులని వీటిని పెడుతున్నాను కదా, మొత్తం చిరాగా అయిపోయింది అనమాట. ఈ బొచ్చు ఊడిపోయి, అంటే సజ్జలో ఉన్నాయి కోళ్ళు, అందుకని అవి ఊడిపోయి మొత్తం చిరాగ్గా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి, ప్రస్తుతానికి ఈ గోబులో కింద చంచేసి ఈ పిల్లల్ని అయితే దీంట్లోకి షిఫ్ట్ చేసి బెల్లం వాటర్ అయితే ఇద్దాం. ఫస్ట్ రోజు బెల్లం వాటర్ అయితే ఇద్దాం అనమాట. ఇప్పుడు దాకా వాటికి అయితే వాటర్ అయితే ఇవ్వలేదు, బెల్లం వాటర్ కూడా ఇద్దాం ఫస్ట్ టైము. అలాగే దీంట్లో ఉన్న ఎర్రపెట్టని దాన్ని కూడా ఇంకా తీసేద్దాం. అంటే వేస్ట్ ఎలాగ అల్లిపోయినాయి, మొత్తం అన్నీ కూడా అల్లిపోయినాయి. అవి కూడా తీసేసి పడేద్దాం. సో చూపిస్తాను చూడండి ఏ రకంగా చేస్తాను, ఎలా చేస్తానని. ఫస్ట్ అయితే మొత్తం ఈ షెడ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ అయితే చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మొత్తం షెడ్ అయితే క్లీన్ చేశాను, కింద బరకం కూడా వేసాను అనమాట. సో ఇప్పుడైతే వీటిలన్నింటిని దీంట్లో అయితే వేసేద్దాం. పిల్లల్ని కూడా వేసేస్తున్నాను, కానీ డౌట్ ఏంటంటే వీటిలోంచి ఊసల్లోంచి బయటకు వచ్చేస్తాయా లేదా అన్నది నాకు డౌట్. నేనైతే ఖచ్చితంగా వచ్చేస్తాయని అనుకుంటున్నాను. వాటర్ అవి పెడతాం కాబట్టి ప్రస్తుతానికి దాంట్లో ఉంటాయి. తర్వాత ఊరి చుట్టలో కూడా ఏదో క్లాత్ కానీ ఏదో కడతాను. ప్రస్తుతానికి అయితే వీటిని అయితే దాంట్లో వేసేస్తున్నాను అనమాట. వేసాను. తర్వాత ఇప్పుడు మనం బెల్లం వాటర్ కూడా ఇచ్చేద్దామండి. నేను నుంచి వీటికి ఏమి ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ అనమాట. వాటర్ అయితే ఇస్తున్నాను ఫస్ట్గా. సో ఇప్పుడు తాగితేలేవి చూద్దాం. ముందు తెల్ల అయితే తాగేస్తుంది, ఎక్కడైనా కామన్ అది. చూడండి, ఇవి కూడా తాగితేలే చూద్దాం. బెల్లం వాటర్ ఎందుకు ఇస్తారు అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. సో నేనైతే ఖచ్చితంగా బెల్లం వాటర్ అయితే ఇస్తాను. ఇది కాకుండా బెల్లం వాటర్ కాకుండా ఎక్కువ శాతం మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే లెక్సిన్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వాడచ్చు. అది కూడా యాంటీబయాటిక్ లాగా అయితే పనిచేస్తుంది. అది యాంటీబయాటికే, ఇది కూడా యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది. ఇది ఒక రోజు ఇచ్చుకొని రెండో రోజున పసుపు వాటర్ కూడా ఇచ్చుకుంటారు చాలామంది, అది కూడా యాంటీబయాటిక్ అనమాట. సో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదండి, వీటిని అయితే ప్రస్తుతానికి వాటర్ అవి తాగుతుందిలే చూద్దాం. తర్వాత మనం ఇచ్చి ఫీడ్ కూడా వీటికైతే వేసేద్దాం. ఫీడ్ కూడా వేస్తాం చూడండి. నాకు తెలిసిన నిన్నటి నుంచి ఏమీ లేదు కాబట్టి, అంటే దిగినప్పటి నుంచి ఏం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫీడ్ కూడా బాగానే తీసుకుంటాను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత వాటిని ఎర్రపెట్టను కూడా లోన్ ఉంది కదండి, మొత్తం ఆధారిద్రం కూడా తీసేసి అర్జెంటుగా వాటిని కూడా బయట పడేయాలి. చూడండి, నేను అన్నాను కదా ఇవి బయటకైతే వెళ్ళిపోతాయని చెప్పి, వెనకాలైతే అప్పుడే బయటకు వెళ్ళిపోయినవి. చూడండి, అట్లని కూడా వెనక్కి వెళ్ళిపోయి బయట తిరిగేస్తున్నాయి. వాటిని కూడా లోన తోలదాం. బయట ఏదోటి క్లాత్ కానీ ఏదోటి కట్టేదాకా ఇంక ఇవి అయితే అంతే ఇలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవైతే చాలా ఒకసారిగా ఉన్నాయండి. ప్రస్తుతానికైతే వీటిని ఇలా ఉంచేసి క్లాత్ అయితే కడదాం వచ్చుట్లా. ఓకే, ఇవైతే ఫీడ్ కూడా బాగానే తీసుకుంటున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఎర్రపెట్టను అయితే తీసేద్దామండి. ఎర్రపెట్టను తీసేసి వదిలేద్దాం, దాన్ని బయటకు వదిలేసి ఇవి గుడ్లన్నింటిని కూడా తీసేసి బయట అయితే పడేద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, వీళ్ళనైతే తీసాను. ఎర్రపెట్టను అయితే ప్రస్తుతానికి బయటకు అయితే వదిలేద్దాం. మొత్తం అన్ని గుడ్లు కూడా, ఒక్క గుడ్డు కూడా పనిచేసేది లేదు దీంట్లో. మొత్తం అన్నీ ఆడేస్తున్నాయి అనమాట. మొత్తం అన్నీ పాడైపోయినాయి. సో ఇవన్నీ కూడా తీసి పడేసేద్దాం. మనం పెట్టిన 12 గుడ్లు మాత్రం ఇవి ఇలాగే ఉన్నాయి. వీటిల్లో కొంచెం నిన్నైతే వదలలేదు. సో దానికోసం అని చెప్పి అదైతే చిరాకు చేస్తుంది. వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసి, నేనేమనుకుంటున్నానంటే నల్లపెట్టని కాకుండా ఈ ఎర్రపెట్టని అయితే పెడదామని అనుకుంటున్నాను. అంటే ఇవి పెట్టది కంప్లైంట్ కాదండి, గుడ్లే కంప్లైంట్. సో దానికోసం పిల్లల్ని చేయలేదు. సో మన పెద్ద పెట్టని తీసేసి ఈ ఎర్రపెట్టని అయితే పెడదాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏది పడుకుంటే అదనమాట. ప్రస్తుతానికి అయితే దాన్ని బయటకు వదిలేను. అది వచ్చి లోనికి వచ్చి పడుకుంటే దాన్ని అయితే పెడతాను అనమాట. సో ఏం చేశాను ఏంటి అనేది, ఏ పెట్టను పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.